మానుకోవాలి, స్పీడ్ అనేది ఉండాలి. సేవా సంస్థ ఈరోజు కర్రసాంలో ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది 15 రోజుల శిక్షణ కార్యక్రమం. మొత్తము 56 మంది బాలికలు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడం అనేది జరిగింది. ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం అనేది జరిగింది. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం లోపల అన్ని మండల కేంద్రాల లోపల నిర్వహించాలని చెప్పి మేము ప్రణాళికలు రూపొందించుకోవడం జరిగింది. తొలి విడతగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కళాశాల మైదానం లోపల ఈ రోజున శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మా బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో తనకు కానీ ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలో, మనోనిబ్బరంతో ఎదుర్కోవాలో దాని గురించి ఈ రోజున కథాసాంలో శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి విస్తృతమైనటువంటి స్పందన అనేది వస్తుంది. మరి పిల్లలు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతూ ముందుకు తీసుకెళ్తున్నారు. మరి కుంఫు మాస్టర్ వడ్నాల శ్రీనివాస్ గారి నేతృత్వం లోపల ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. మా హెల్పింగ్ ఆర్ట్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు అల్వాల ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి దాసరి తిరుమల గారి ఆధ్వర్యం లోపల ఈ కార్యక్రమాన్ని మేము ముందు